హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రచ్చ చేసే ప్రయత్నాన్ని చేస్తోందండి. ఇక్కడ వాస్తవంగా ఏ పార్టీ వాస్తవాలు చెబుతోంది, ఎవరు బురద చల్లి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారనే అంశాలు ప్రస్తుతం మనం వెనుక ఉన్నటువంటి ఈ రెండు స్లైడ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా స్పష్టంగా తేటతెల్లం అవుతుందండి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్లో ఈ స్లైడ్ని ప్రచారం చేశారండి. గడిచిన కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నిసార్లు బురద జల్లే ప్రయత్నం చేసినా అన్నిసార్లు కూడా వాళ్ళు వివరణ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా కొంత కంటెంట్ని షేర్ చేశారండి. ఈ రెండు స్లైడ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించినటువంటి స్లైడ్ అండి. మన వేలితో మన కన్ను పొడుస్తున్నారు, అన్యాయాన్ని ఆపలేని ప్రభుత్వం ఎందుకు, సీమ ఎత్తిపోతల ఇన్సూరెన్స్ వంటి పథకం చంద్రబాబు తెలిసి సీమకు అన్యాయం చేస్తున్నారు, బాబు అన్యాయంపై ప్రజలతో కలిసి పోరాడాలి, బాబు దగాకోరుతనాన్ని నిలదీయాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద దూషణ పర్వం తప్ప ఇందులో ఒక్క సింగిల్ పాయింట్ కూడా మనకి క్లియర్గా స్టాటిస్టికల్గా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఏం చేయాలనుకున్నారు, ఎందుకని ఆ ప్రాజెక్ట్ 2021 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పడుకోబెట్టారు అనే విషయాలకు మాత్రం ఎక్కడ వాళ్ళు స్పష్టతనివ్వరండి. ఎక్కడ స్టాటిస్టికల్ డేటా అనేది టచ్ చేయరు. మరి దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ నుంచి రివీల్ చేసినటువంటి అంశాలను మనం ఒకసారి గమనించినట్లయితే, సీమకు నువ్వు చేసింది ఏంటి జగన్ రెడ్డి అని ఒక ప్రశ్న అడిగారండి. ఆ తర్వాత కింద ఉన్నటువంటి కంటెక్స్ట్ చూస్తే పూర్తిగా ఇన్ఫర్మేటివ్ కంటెంట్, అంటే ఇక్కడ పూర్తిగా మీరు దూషణ పర్వాన్ని చూశారు, ఇక్కడ మాత్రం సమాచారాన్ని మాత్రమే చూడగలుగుతున్నారు. 2014-2019 మధ్య ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో 12,411 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య ఖర్చు చేసింది మొత్తంగా 2,011 కోట్లు అండి. 2014-19 మధ్య సీమ జిల్లాలో 15 ప్రాజెక్టులు పూర్తి చేశారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అనే పిచ్చాపాటి నిర్ణయాలు అనేకం తీసుకున్నాడని, అందులో భాగంగా 2019-24 మధ్య చూస్తే ఏకంగా 102 సాగునీటి ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి ఆపేశాడండి. దాని మీద ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధబేరి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏవైతే సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం చేశాడో రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద రాయలసీమ ప్రాంతం నుంచి మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తే ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ఈ స్కిల్ స్కామ్ అని ఒకటి క్రియేట్ చేసి అందులో అరెస్ట్ చేయించాడండి. ఆ తర్వాత మీరు చూస్తే పులివెందులకు కుప్పానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో నీళ్లు ఇచ్చారని వేళ్ళు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక సినిమా సెట్టింగ్ వేసి నీళ్ళని నాటకమాడారన్నారు. మరి అక్కడ వాస్తవమే కదా, ఆ రోజుల్లో కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళానని చెప్పి ఒక సినిమా సెట్ వేసాడు, అక్కడ నిలబడ్డాడు, ఫోటోషూట్ అయింది. ఆ నెక్స్ట్ డే అక్కడ రియాలిటీ ఏంటనేది అన్ని పత్రికల్లో వచ్చింది, అన్ని ఛానల్స్ చూపించారు. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా మీరు అందరూ చూపిస్తుంది ఫేక్ అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ రోజుల్లో సినిమా సెట్టింగ్ వేశారనేది రాష్ట్రం అంతా కూడా చూశారండి. మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో తెలుగు గంగ, హంద్రీనేవా, గాలేరు నగరే, సోమశిల, స్వర్ణముఖి, పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి ఇలా అనేక ప్రాజెక్టులు సీమ ప్రాంతానికి వరంగా మారాయన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఒక్క ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ ఏమన్నా చూపించగలరా? కేవలం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి ప్రాజెక్ట్ని చూపించి దొంగ నాటకాలని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నాడు అనేది చాలా స్పష్టంగా తేటతెల్లం అవుతుందండి. ఇక్కడ ఒక్కొక్క అంశాన్ని మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి సుమారు 1,000 కోట్ల రూపాయల మేర ఆ రోజుల్లో ఖర్చు చేశాడు. 2021లో ఆ ప్రాజెక్ట్కి బ్రేక్ పడితే 2021 నుంచి 2022, 2023, 2024 వరకు కూడా దానికి సంబంధించి ఒక్క ఇంచు పురోగతి కూడా లేదండి. ఇవాళ ఈ విధంగా రాజకీయ లబ్ధి కోసం సీమ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గమైన రాజకీయ ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా సీమ ప్రాంత ప్రజలు ఆలోచించాలి.